भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमो नमः। वयं प्रतिदिनं संस्कृतभाषायाः अभ्यासं कुर्मः। बहु श्रद्धया निष्ठया भक्ति ओम न श्रूयते। ओम न श्रूयते भगिनी। हाँ। संस्कृत भाषायां वदामि, भवन्तः सर्वे हिंदी भाषायां तेलुगु भाषा अस्तु। शब्द అందరికీ अधुना श्रूयते आचार्य जी। ఓం వినిపిస్తుందా? आम् आम् श्रूयते। अस्तु 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 अस्तु। लडन्या बालिका हाँ बालिका अजा अजा बकरी न श्रूयते भगिनी। ओम आम् आम् सुलोचना भगिनी। श्रूयते। आचार्य महोदयस्य किञ्चित् सम्यक् सिग्नल् सम्यक् नास्ति अहमिति चिन्तयामि। हाँ पठतु लक्ष्मणराव महोदय, एकवारं पठतु, सर्वमपि पठतु शब्दकोशं। कन्या कन्या लड़की बालिका अजा बकरी मेका वसुधा पृथिवी भूमि सुधा अमृतम अमृत अमृतम भार्या पत्नी भार्या आज्या 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 निशा रात्रि रात्रि जटा जटा जड़ा क्षमा 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 माला 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 गंगा 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 यमुना जमुना यमुना शिला शिला राई प्रजा प्रजा प्रजलु प्रजा लज्जा लज्जा सिग्गु चुर चुराना దొంగిలించుట చింత్ సోచన ఆలోచించుట కథ కహన చెప్పుట భక్ష ఖానా భుజించుట రచ్ బనానా రచించుట। ఇక్కడ అత్ర కథ నాస్తి, కథ్ కథ కహనా చెప్పుట అది అది కనిపించలేదండి, అందులోకి వెళ్ళిపోయింది చివర్లో అన్ని పోయింది। చింత్ కథ చుర్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ధాతు రూపాలు చివర్లో పొల్లుగా ఉంటుంది అంతం, ఇందులో అక్షరం ఉండదు, సరేనా? ఇక
కన్య నుండి మొదలుకొని లజ్జ వరకు అన్ని కూడా ఏ అంత శబ్దాలు, ఆకారాంత. ఏ అంతం ఉంది? ఆకారాంత. ఆకారాంత స్త్రీలింగ స్త్రీలింగ శబ్ద శబ్దాః సంతి. కన్యా, అజ, వసుధా, సుధా, భార్య, జట, క్షమ, మాల, గంగా, యమున, శిల, ప్రజ, లజ్జ. కన్యా కన్యే కన్యాః, వసుధా వసుదే వసుధాః, యమునా యమునే యమునాః, శిల శిలే శిలాః, లజ్జ లజ్జే లజ్జా. ఈ విధంగా అన్ని కూడా సమానంగానే ఉంటాయి. సర్వాణి ఏతాని శబ్ద రూపాన్ని సమానాని. अस्तु। रमा शब्द के पूरे रूप स्मरण करो। रमा शब्द रूपం వచ్చా మీ అందరికి? ఆకారాంత స్త్రీలింగం రమ, లత, సీత. ఆం గురుజీ. ఆగతం. అస్తు అస్తు. ఆ విధంగా ఒకటి కంఠస్థం చేస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి. సంస్కృతంలో ఇది గొప్పతనం. चुर आदि के धातुओं के निम्नलिखित रूप बनाओ, भवति के तुल्य रूप बनाओ। चोरयति, चिंतयति, कथयति, भक्षयति, रचयति। चोर, चिंत, कथ, भक्ष, रच. భక్ష శబ్ద రూపాలు ఈ విధంగా, ధాతు రూపాలు ఈ విధంగా ఉంటాయి. చోరు చోరయతి, చింత చింతయతి, కథ కథయతి, భక్ష భక్షయతి, రచ రచయతి. ఇది చురాది గణంలో ఉన్న ధాతువులు అన్నమాట. ధాతు పాఠం అనేది ఒకటి అశ్రద్ధేయ లాగానే ఈ రూట్ ధాతు సంబంధించిన శాస్త్రం, దాని పేరు ధాతు పాఠం ఉంది. ఆ ధాతు పాఠంలో సూత్రాలు ఉంటాయి. చుర్రు, చింత, ఇలా ధాతు పాఠంలో సూత్రాలు ఉంటాయి. దానిలో గణాలు ఉంటాయి, పేర్లు గణము, భువాది గణము, రుదాది గణము, తుదాది గణము, ఇలా గణాలు ఉంటాయి. అందులో చివరిది చురాది గణం. ఆ చురాది గణంలో వచ్చినటువంటి ధాతులకు ఈ యా యా అని వస్తుంది. చోరయతి, చింతయతి. సామాన్యంగా భవతి ఉంది, రాలేదు అక్కడ. ఇక్కడ చోరతి, చింతతి, కథతి, భక్తి, రచతి ఉండాలి కదా అని సందేహం రావచ్చు మీకు. ఆ సందేహాన్ని నివృత్తి కొరకు చెప్తున్నాను. చురాది గణంలో వచ్చే వాటి అన్నిటికీ కూడా చోరయతి. ఇది మరి ఏమి వస్తాయి అనేది ఆ పుస్తకం మీ దగ్గర ఉంటే చూడవచ్చు. సరే, ఆ విషయం పక్కన పెట్టేసి संस्कृत में क्रिया धातु के 10 प्रकार के रूप बनते हैं। धातु के कितने प्रकार के रूप? 10 प्रकार के रूप। आप 5 लकार आप लोगों ने पढ़ लिया, आप बाकी 5 लकार के नाम थोड़ा ऊपर उठाना पड़ेगा आपको। क्या इन्हें लकार कहते हैं। लकार क्यों बोलते हैं जी इसको? लकार क्यों बोलते हैं बोलो? 10 लकार हैं, लकार क्यों बोलते हैं इसको? आकार का मतलब क्या है? आकार का मतलब क्या है? इकार का मतलब क्या है? उकार का मतलब क्या है? काल अंतिम अक्षर ल इति लकार काल. లేట్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దీన్ని లకార్ అన్నారు. లకారం అంటే లా అక్షరం, అకారం అంటే ఆ అక్షరం, ఆ అక్షరం మాత్రమే. ఇకారం అంటే ఈ అక్షరం మాత్రమే. అది అది మాత్రమే. అందుకే కారం వేరేది కాదు. इस पुस्तक में 5 लकार ही दिए गए हैं। इनके नाम अर्थ ये हैं, इन्हें स्मरण कर लो। लट, लोट, लंग, विधिलिंग, आया समझ में? लृट। आप लोगों ने इससे पहले भी कंठस्थ किया ना। लंग, विधिलिंग, लृट। और 5 रहते हैं। हाँ गुरुजी, लंग लकार अनघतन किमस्ति गुरुजी? अनघतन भूतकाल. अनद्यतन, अनद्यतन, అనధ్యతన. అనద్యతన. అద్యతనం అంటే ఈ రోజు, అనద్యతనం అంటే ఈ రోజు కానిది. అనధ్యతన. ధర్మం, అధర్మం. అధ్యతన. ఆది, ఆది, అనాది. ఆది, అనాది. అద్యతన, అనద్యతన. అనధ్యతన. ధన్యవాదాలు. ఆచార్యజీ, ఇక్కడ
आज के भूतकाल में लंग नहीं होगा అంటే ఏమని అర్థం ఆచార్యజీ? అంటే ఈ రోజు గడిచిపోయిన దానికి భూతకాలంలో వాడొద్దు అని సామాన్య నియమం చెప్పారు. ఇప్పుడు ఉదయం చేసాము చూడండి, అహం ప్రాతకాలే చతుర్వాదనే ఉత్తిష్టామి, ఉత్థితవాన్ అని అనొచ్చు. కానీ ఆ ఉత్తిష్టత అని అనకూడదు. ఉత్తిష్టత్. అభవత్ ఉంది కదా, అభవత్ అపఠత్ అని ఉంది కదా. ఈ రోజు గడిచిపోయిన దానిని భూతకాలంలో లంగ్లకారంలో వాడొద్దు అని చెప్తున్నారు. గతంది, ఈ రోజు కానిది, అనద్యతని ఈ రోజు కానిది, ఆ దానిని మనము భూతకాలంలో తీసుకున్నారు. గత దినం అంటారు కదా, ఏమంటాం మనం? భూతకాలంలో గత దినం. ఈ రోజుని గత సమయం అంటామా? గత సమయం అంటే ఈ రోజు గడిచిపోయిన సమయమా, నిన్నటి సమయమా? సామాన్య నియమం అన్నమాట ఇది. ఈ రోజు ఉదయం చేసినాం అనుకోండి, దానికి ఏం చేయాలి? తవతు ప్రత్యాంతం పెట్టుకోవాలి. గతవాన్, కృతవాన్, పఠితవాన్, ఉత్థితవాన్, ఇది ఇలా ప్రయోగం చేయొచ్చు. రూపంలో మాత్రం లంగ్లకార రూపంలో ప్రయోగం చేయకూడదు. అవగతం? అవగతం ఆచార్య. అహం పుస్తకం పఠితవాన్ అర్థం ఏమిటి? నేను పుస్తకం చదివాను. అహం పుస్తకం అపఠం ఏమిటి అర్థం? నిన్ననో మొన్ననో ఎప్పుడో చదివాను. అదే రెండిటి అర్థం అదే. కానీ అపఠం అన్నప్పుడు నిన్నటి దినం అన్నమాట, నిన్ననో మొన్ననో ఇంకెప్పుడో అలా. అస్తు. అభవత్ అభవతాం అభవన్ అభవాహ అభవతం అభవత అభవం అభవావ అభవామా అత్ ఆతాం అన్, ఇదైతే సంక్షిప్త రూపాలు అందరికి అర్థమైనవి కదా. धातु से पहले आ लगेगा, अंत में संक्षिप्त रूप, जैसे अपठत अगच्छत आदि. धातु का प्रथम अक्षर स्वर होगा तो पहले आ लगेगा. విజయలక్ష్మి గారు అడిగారు కదా, ఎవరు అడిగారు కదా, అగచ్చతి ఉంటే అప్పుడు ఏం చెప్పాలి? ఆ దీర్ఘం. నిన్నటి ప్రశ్న, మొన్నటి ప్రశ్నకు సమాధానం సులోచన భగిని అడిగారు. దానికి సమాధానం దొరికింది కదా ఎక్కడ మనకు? अस्तु. नियम, क्या नियम? गमन, चलना, हिलना, जाना, अर्थ की धातुओं के साथ द्वितीय होती है, जैसे ग्रामम गच्छति, गृहम गच्छति. इसमें कोई संदेह है क्या नियम में आप लोगों को? आचार्य जी, शंका आती. रामः गच्छति, एतत् वाक्यं शुद्धमस्ति अशुद्धमस्ति? रामः गच्छति शुद्धमस्ति. రామః గ్రామం గచ్చతి. ఇప్పుడు దీనిలో సందేహం ఏమిటి అంటే, ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటే అహం గచ్చామి, అయితే ఇక్కడ మనకు ద్వితీయ విభక్తిలో వాడమని చెప్పారు కదా. అయితే ఇక్కడ మనము రామః గచ్చతి, అహం గచ్చామి, త్వం గచ్చసి అని చెప్పొచ్చునా చెప్పకూడదా? ఇక్కడ మనము ఎందుకు చెప్పకూడదు? చెప్పచ్చు. అయితే ఇక్కడ మరి మీరు ద్వితీయ విభక్తి ఉపయోగించమని చెప్పారు కదా. కర్మ ఉంటే కర్మకు మనం గత పాఠం అనువృత్తి తీసుకోండి. గత పాఠంలో నియమం ఏ ప్రకారం నడుస్తుంది? ద్వితీయ విభక్తి ప్రకారం నడుస్తుందా లేదా? కర్మకారకం నడుస్తుందా లేదా? అవునవును ఆచార్యజీ. కర్మకారకం నడుస్తుంది కాబట్టి ఆ ప్రకరణను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కర్త ప్రకరణం కాదు, కర్మలోనే గమన అర్థ అంటే ఏదైతే వెళ్ళడము అనేటువంటి అర్థం వచ్చేటువంటి ధాతువులు ఇంకా ఏమైనా ఉంటే అప్పుడు ద్వితీయ విభక్తి అవుతుంది. అంటే అప్పుడప్పుడు కర్మ ఉంటుండొచ్చు, కానీ గమనం అనేటువంటి ధాతు ఉండకపోవచ్చు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? గమన అర్థకి ధాతు అంకే సాత్ ద్వితీయ హోతి. అంటే గమన అర్థము ధాతువులు లేని అప్పుడప్పుడు కర్మ ఉన్నా కూడా అది వేరే మారే అవకాశం ఉంటుంది. మునుముందు ఏదైతే మీరు నేర్చుకోబోతున్నారో
అక్కడ నేర్చుకోబోయేటువంటి దాంట్లో సందేహం రాకుండా ఉండడానికి ముందుగా ఈ నియమం మీకు తెలియజేశారన్నమాట. అంతే, ఇంకేం లేదు. కర్తలాగానే ఉంటుంది, కర్త క్రియను అనుసరిస్తుంది, క్రియ కర్తను అనుసరిస్తుంది. ఈ కర్మ కారకంలో ద్వితీయ విభక్తి అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సరేనా? రామః గ్రామం గచ్చతి అనేది సరి అయినటువంటి శుద్ధం అస్తి. రామః గ్రామం గచ్చతి, అంతే. రామః గ్రామం గచ్చతి. ఇప్పుడు ఏదైతే గ్రామం గచ్చతి సగం ఉంది, దానికి రామః పెట్టండి. సరేనా? ఆచార్యజీ. అస్తు. తర్వాత ఏమిటి? అనంతరం కిమస్తి భో? ఉదాహరణ వాక్యం. ఉదాహరణ వాక్యం. ఉస్నే పుస్తక పఢి. తెలుగులో అర్థం చెప్పండి, సంస్కృతంలో చెప్పండి. అతను పుస్తకం చదివాడు. సహ పుస్తకం పఠతి అనేది కూడా సరే సమీచీనం అస్తి నా? సహ అపి ఆగతవతి ఆగతం. సహ అపి ఉస్నే అంటే ఉస్నే సహ. అదే ఉస్నే అంటే సహనే. అమ్మగారు ఏమిటి సందేహం? వహ అన్న ఉస్నే అన్న ఒకటే వస్తుందా అనేది. హిందీలో వహ పుస్తక పడి అని రాదు. ఉస్నే అన్న ఇక్కడ భూతకాలంలో ఉస్నే అనే వస్తుంది. ఉస్నే కియా, ఉస్నే దేఖా, ఉస్నే పఢా, ఉస్నే కియా, ఇలాగే వస్తుంది అన్నమాట. భూతకాలంలో ఉస్నేనే ఉంటుంది హిందీలో. అది మనము అతడు పుస్తకం చదివినాడు, సహా అనే వస్తుంది దానికి. అర్థమైందమ్మా సులోచనమ్మ గారు? అవగతం ఆచార్యజీ, ధన్యవాదాలు. భూతకాలంలో నే తప్పకుండా వస్తుంది. మైనే కియా, ఉస్నే దేఖా, రామ్నే దేఖా, రామ్నే పఢా, సీతానే దేఖా, సీతా నే కియా, అట్లా వస్తుంది. అయితే మరి సంస్కృతంలో చెప్పేటప్పుడు రామం అని వస్తుందా? ఇప్పుడు సహ అనే దానికి త్వం అని వచ్చేస్తుందా ఆచార్యజీ? ఈ శబ్దం మీరు చూడద్దు, మీరు ఈ శబ్దం చూడద్దు, కారకం చూడాలి, శబ్దం చూడద్దు. అక్కడ ఉస్నే ఉందా అంటే కర్తానే, కర్మకో, కరణ్నే. ఇప్పుడు కర్తానే నేనే ఉంది కదా, అక్కడైతే సరే. కానీ మీకు ఇంతకుముందు ఇటువంటి సందేహం పుష్ప గారు అడిగినప్పుడు చెప్పిన మీకు సమాధానం. కారకం చూడాలి. కర్త కారకంలో ఉందా, క్రియలో ఉందా, కర్మలో ఉందా, కరణంలో ఉందా, కారకం చూస్తే మనకు సందేహ నివృత్తి అవుతుంది. ఇప్పుడు పడి చదివినాడు, ఏ క్రియ అది? క్రియనా కాదా? చదివినాడు క్రియనా కాదా? అది ఎవరు చేస్తారు? చేసినవాడు కర్త. చేసినవాడు కర్త. కర్త అంటే ఖచ్చితంగా ప్రథమ విభక్తిలో వస్తుంది. క్రియను అనుసరిస్తుంది. క్రియలో బహువచనం ఉంటే కర్తలో కూడా బహువచనం ఉంటుంది. సరే, అది వేరే విషయం. ఇక దేనిని చదివినాడో, దేనిని అనే దానికి సమాధానం ఎప్పుడైతే వస్తుందో అది కర్మ. ఏం చదివినాడు? పుస్తకం. ఏ కారకం మరి అది? కర్మకారకం. కర్మకారం. పుస్తకం అని చూడద్దు, మీరు కారకం చూడండి. మీరు ఈ శబ్దాలను చూడదు. ఇది కర్త శబ్దమా, పదమా, కర్మ పదమా, క్రియ పదమా, దాన్ని చూడండి మీరు. కర్మ పుస్తకం ద్వితీయ. పుస్తకం ఏ విభక్తి అని చూడద్దు, ఇది ఏ కారకం అని చూడాలి. ఇది ఏ కారకంలో ఉంది? కర్మ కారకంలో ఉంది కాబట్టి ద్వితీయ విభక్తి. సహా ఇది కర్త కారకం కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి కర్త ఉంది కాబట్టి దీన్ని అనుసరించేది క్రియ.
క్రియలో ఏ విభక్తి సహలో ఏ వచనం ఉంది? ఏకవచనం. క్రియ కూడా ఏకవచనం. అలా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఉస్నే పుస్తక్ పఢి సంస్కృతంలో చెప్పండి. సహ పుస్తకం అపఠత్. अपठत्। తో గాంవ్ గయా. त्वं ग्रामं गच्छसि। అగచ్చత్. अगच्छः अगच्छः। मैंने भोजन खाया. అహం భోజనం అఖాదం. దుర్జనః పుస్తకం అచోరయత్. హిందీలో చెప్పండి, తెలుగులో చెప్పండి. దుర్జనుడు పుస్తకాన్ని దొంగలించాడు. దుర్జన్ నే పుస్తక్ కో चुरा लिया। सह चिंतयत. उसने चिंता किया हिंदीలో. उसने सोचा. उसने सोचा వస్తదా ఆచార్యజీ? అంతే, చింతించుట సోచ అంతే. उसने सोचा. నేను उसने चिंता किया అని రాశాను. उसने सोचा. उसने सोचा అస్తు. अहम अकथयम. मैंने कहा. मैंने कहा తెలుగులో నేను చెప్పాను. అన్నాను, చెప్పినాను, చెప్పాను, ఇలా వచ్చేది. కన్య మాలాం అరచయత్. लड़की ने माला को बनाया. తెలుగులో అమ్మాయి మాలను అల్లినది, తయారు చేసి అల్లినది లేదా చేసినది. అల్లినది సరిగ్గా ఉంటుంది మన దాంట్లో. అల్లినది సరిగ్గా ఉంటుంది మన దాంట్లో. ప్రజా నృపం అనమత్. प्रजा ने राजा को नमन किया. ప్రజలు రాజుని ప్రజలు రాజుకు నమస్కరించారు. ఇక్కడ ప్రజ అనేది బహువచనంలో ఉంది కాబట్టి, అంటే ప్రజ అంటే మొత్తం సమూహాన్ని తీసుకునేది కాబట్టి ఏకవచనం ఇది, అందుకే అనమతి ఏకవచనం. భార్య సుధాం అపిబత్. పత్ని ने अमृतम पिया. అమృత్ కో పియా. అమృత్ కో పియా వస్తుందా ఆచార్యజీ? కో పెట్టచ్చు. అమృత్ పియా కూడా రాయొచ్చు, అమృత్ కో పియా, అమృత్ పియా కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అర్థం అదే. చెప్పండి తెలుగు. భార్య అమృతాన్ని తాగింది. వసుధాయాం గంగా యమునా చ స్తః. వసుధలో ఈ భూమిలో గంగా యమున ఉన్నవి. గంగా మరియు యమున ఉన్నవి. ఆచార్యజీ అత్ర ఏకా శంక అస్తి. అయితే ఇప్పుడు ఈ వసుధాయాం అన్నది ఇక్కడ మనకు ఏ విభక్తి అంటే షష్టమి విభక్తి సప్తమి విభక్తి వస్తుందా? అయితే ఒకవేళ ఈ విభక్తి వస్తే ఇక్కడ ఎందుకు ఇది ఇక్కడ ఈ దానిలో ఇక్కడ ఎందుకు ఇచ్చినట్లు ఆచార్యజీ? ఎందుకు ఇవ్వరు అంటే ఇందులో సందేహం ఏమొచ్చింది? కర్త ఎందుకు లేదన్న సందేహం వచ్చిందా? కర్త అని కాదు, ఇక్కడ మనకు మామూలుగా అంటే ఇప్పుడు కర్త కర్మ ఇప్పుడు మనకు ఇక్కడ ద్వితీయ విభక్తిలో కర్మ అనేది ద్వితీయ విభక్తిలో వెళ్తుంది కదా. అయితే ఇప్పుడు ఈ వసుధాయాం అంటే ఇక్కడ ఏంటి? భూమి పైన అని చెప్పచ్చా? భూమిలో అని ఎట్లా ఆచార్యజీ? భూమి పైన లోపల అందున భూమి పైన. మరి అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ద్వితీయ విభక్తి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు సప్తమి విభక్తి ఎందుకు ఇచ్చారు అని. అంటే ఇది ప్రకరణ రాలేదు కాబట్టి ఎందుకు ఇచ్చారో మీ సందేహము. అవును అవును. అయితే ఇక్కడ మన శబ్దకోశంలో గంగా యమున రెండు పేర్లు వచ్చినాయి కదా, ఆ రెండు పేర్ల గురించి ఇచ్చారనమాట. గంగా యమున ఉన్నాయని రాయాలి. ఎక్కడ ఉన్నాయని రాయాలి మరి? అలాగే మీకు వసుధ అనేది శబ్ద రూపం కూడా కంఠస్థం చేయమని చెప్పారు కదా. అవును. అయితే వసుధ కంఠస్థం చేసినప్పుడు అందులో సప్తమి విభక్తి కూడా ఉంటుంది కదా. అంతే అది నియమం అన్నమాట. हिंदी में आचार्य जी? भूमि पर गंगा और यमुना है। भूमि पर होता है क्या? पृथ्वी पर भूमि पर। पृथ्वी पर अच्छा लगेगा शायद, है ना? पृथ्वी लिखा ना, पृथ्वी पर। पृथ्वी पर गंगा यमुना है। स आगच्छत
సహ ఆగచ్చత్. అతను వచ్చేసాడు. ఆగయా హై వచ్చేసాడు. అతడు వచ్చెను. అస్తు. ఆగయా హై. వీటి అభ్యాసం చేయాలి. భవంతః సర్వే అభ్యాసం కుర్వంతు. అధునా అష్టవాదనే మమ ప్రవచనం భవతి ఆధ్యాత్మిక సత్సంగే. అతః అహం కించిత్ విరమామి. భవంతః సర్వే అభ్యాసం కుర్వంతు అస్య. ఇందులో ఏదైనా సందేహం ఉంటే అడగండి. గురూజీ ప్రజ అనేది అది ఏకవచనం అవుదంటారు కదా, ప్రజలు అని వస్తుంది, బహువచనమా? అంటే అది ఆకారాంత ప్రజ అంటే ఆకారాంత స్త్రీలింగ అవుతుందా, పుల్లింగ అవుదంటారు ఇక్కడ? దీర్ఘం లేదు, స్త్రీలింగమే. ఆకారాంత స్త్రీలింగమే అది. స్త్రీలింగ బహువచనం. ఇప్పుడు సంస్కృతంలో జలం జలే జలాని అని ఉందా? జలం జలే జలాని. జలం జలే జలాని. ఇప్పుడు జలం అస్తి అంటే ఏమని చెప్తారు తెలుగులో చెప్పండి? నీరు ఉంది. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయా అని సరిగ్గా ఉంటుందా? నీరు ఉంది అని సరిగ్గా ఉంటుందా? నీళ్లు ఉన్నాయి అని అంటాం, నీళ్లు అని అంటాం, నీరు అని. అంటే అది ఒక సమూహం కాబట్టి ఏకవచనంగా తీసుకుంటారు సంస్కృతంలో. జలము అనేది అందులో ఎక్కువ ఉన్నా కూడా, నీటి బిందువులు ఉన్నా కూడా అదొక సమూహం. సమూహం ఉన్నప్పుడు ఏకవచనమే కదా. అలాగే ప్రజ అంటే ప్రజలు, అదొక సమూహం అన్నమాట. ఇక దానిని ఏకవచనం, ద్వివచనం, బహువచనం మనకున్న సాహిత్యంలో అవి ప్రయోగాలు జరుగుతాయి. అది ముందు ముందు మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ మనము సంస్కృతంలో ప్రజా ఏకవచనంలో ఉన్నా కూడా తెలుగులో మాత్రం ఏమని మనం అనువాదం చేయాల్సి ఉంటది? ప్రజలు. అంతే కదా. ఇలా మంచిదే. మీకు సందేహం వస్తున్నది, చాలా సంతోషం. రావాలి సందేహం కూడా. ఆచార్యజీ, మమ ఏకా శంకా అస్తి. నేను ఈ రోజు వేగంగా ఇంటి పని చేయలేకపోయాను. అహం అద్య గృహ కార్యం శీఘ్రం కృత్వా న శక్నోమి అని వస్తుందా, లేదా ఇంకే రీతిగా అయినా వస్తుందా? గృహ కార్యం శీఘ్రం కృత్వా న శక్నోమి. శీఘ్రం కర్తుం అశక్యం, లేదా శీఘ్రం కర్తుం న శక్తవతి. అంటే అయిపోయింది అనే దానికి శక్తవతి పెట్టండి, చేయలేకపోతున్నా అనే దానికి న శక్నోమి. శీఘ్రం అహం అద్య మమ గృహ కార్యం శీఘ్రం మమ గృహ కార్యం శీఘ్రేణ కర్తుం. ఇలా రాయండి, శీఘ్రేణ కర్తుం న శక్నోమి. చేయలేకపోతున్నాను, న శక్నోమి. శీఘ్రం కృత్వా నా ఆగతవతి, నా ఆగత అంటే అక్కడ చేసి వెళ్తున్నాను. ఇంకొక మీరు శబ్దంలోకి అనువాదం వాక్యంలోకి వెళ్తే అప్పుడు కృత్వ అనాలి. కృత్వ అంటే చేసి. శీఘ్రేణ కర్తుం న శక్నోమి. లేదా శక్తవతి, చేయలేకపోయాను. ఈ రోజు భూతకాలం ఏదైతే ఉంటుందో చేయలేదో, చేయలేకపోయినా శక్తవతి. ధన్యవాదాలు ఆచార్యజీ. అస్తు. మీరు ఈ రోజు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ మిగతా అనువాదాలు ఉన్నాయి కదా, వాటిని అభ్యాసం చేయండి పుష్ప గారు కొంత. రేపటికి మనం సంపూర్ణ చేద్దాం. నేను సమయం చూసి చెప్తాను. నేను ఏషః మాసః శ్రావణ మాస అస్తి కిల, తదర్థం సర్వే మాం ఆహ్వయంతి. ఇతః పూర్వం ఇందూర్ నగరే కృతవాన్ అహం. అనంతరం శ్వః పరశ్వః ప్రపరశ్వః దివసత్రయం బాన్స్వాడ నగరే అస్తి శ్రావణమాస కార్యక్రమం. अस्तु आचार्यजी, वयं करिष्यामः, अभ्यासं वयं करिष्यामः. आचार्यजी, रिकार्ड कार्यक्रमं कृपया प्रेषयतु वा? अस्तु अस्तु, प्रेषयामि. सर्वे
चेत् आन्लैन् माध्यमेन भवन्तः सर्वे शृण्वन्तु। आम् आचार्य। आम् आचार्य। लिंक् अस्तु, अधुना तु भवन्तः सर्वे अभ्यासं कुर्वन्तु। अहमेव केवलं निष्कासामि। अवगतम्? अवगतम् आचार्य। धन्यवादः गुरुजी। धन्यवादः आचार्य जी।